ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఈరోజు కాస్త ఫోన్లో డిస్టర్బెన్స్ రావటం వలన పారాయణం రికార్డ్ చేయడానికి దాంట్లో అప్లోడ్ చేయడానికి కుదరలేదు. కారణం, నేను సాధారణంగా గ్రూపుల్లో ఉండను, కానీ ఈ మధ్య అనుకోకుండా కొన్ని గ్రూపుల్లో చేరాల్సి వచ్చింది. ఆ గ్రూపుల్లోంచి వచ్చినటువంటి అనేకమైన పోస్టింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే విధానం పెద్దగా తెలియకపోవడం వల్ల అవి ఎక్కడెక్కడో బాగా ఒక చోటికి చేరిపోయి ఫోన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. యూట్యూబ్ కూడా పనిచేయకుండా అయిపోయింది. సరే, దానివల్ల మిత్రులు ఎవరు బాధపడ్డా సాయిరాం అనుకొని అన్ని గ్రూపుల్ని డిలీట్ చేయడం జరిగిపోయింది. సో ఇప్పుడు పారాయణం చేసే అవకాశం వచ్చింది. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 2వ అధ్యాయం. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ అధ్యాయంలో ఇప్పుడు పేర్కొన్న ముఖ్య విషయాల గురించి మనకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు హేమాడ్ పంతు మహాశయుడు. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం, మొదటి అధ్యాయములో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యాన్ని తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించారు. ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించాను. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథం వ్రాయటానికి పురికొల్పినది. అదే కాక బాబాగారి వింత లీలలను, చర్యలను మనస్సునకు ఆనందం కలగచేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములు సైతం పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితాన్ని, వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగీశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యమును, ఆధ్యాత్మికమైన మార్గమును చూపును. అంటే సచ్చరిత్ర చెప్పబడిన లీలలు కానీ, బాబా ప్రబోధాలు కానీ ఇవి నిజమా, జరిగాయా, ఇలా జరగడానికి ఆస్కారం ఉందా అని ఆలోచించటానికి కానీ, వారి బోధనలు విన్నవారు ఇలా జీవించడానికి సాధ్యమవుతుందా బాబా చెప్పినట్టుగా ఈ రోజుల్లో అని ఇలా రకరకాలుగా తర్కం చేయడానికి అవకాశం లేదు. బాబా లాంటి గురువు చెప్పింది 100% సత్యమే తీరుతుంది. కాబట్టి గుడ్డిగా దాన్ని ఆచరించడం వల్ల మాత్రమే ప్రయోజనం పొందుతాం, కానీ దాన్ని తర్కము చేయడం కానీ, విచారించడం కానీ చెయ్యకూడదు. చేసేవాళ్ళు చేసుకుంటారు, వారి ఇష్టం. గ్రంథరచనకు పూనుకొనటానికి అసమర్థత, బాబా అభయం. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమాడ్ పంతు భయపడ్డాడు. అతడు ఇలా అనుకున్నాడు, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు, అంతెందుకు నా మనస్సే నాకు గోచరం కాకున్నది. ఇది చాలా సత్యం అండి. మనం లోకంలో అందరి గురించి మాట్లాడుతుంటాం, అందరి మనసుల గురించి చెప్తూ ఉంటాం, అందరి అభిప్రాయాల గురించి చెప్తుంటాం, కానీ మన మనసు ఏమిటో మనకే తెలియదు. అలా తెలిస్తే మనం ఇన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొంటాం, ఎన్ని కష్టాలు ఎందుకు పడతాం, ఇంత అశాంతిగా ఎందుకుంటాం? కాబట్టి మన మనసే మనకు తెలియదు, కానీ ఇతరుల మనసుల గురించి మాత్రం బాగా చెప్పగలుగుతాం. అది మన బలహీనత. ఇట్టి స్థితిలో ఒక యోగీశ్వరుని చరిత్రను నేను ఎలా వ్రాయగలుగుతాను? అవతార పురుషుల లక్షణాలు నేను ఎలా వర్ణించగలుగుతాను? వేదములే వారిని పొగడలేకుండానే తాను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితాన్ని గ్రహింపజాలడు. అట్టిచో వారి మహిమలను నేను ఎలా కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవవచ్చు, ఆకాశమును గుడ్డలో వేసి మోయవచ్చు, కానీ యోగీశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టం. ఎంత గొప్పగా చెప్పాడు. ఆకాశాన్ని గుడ్డలో వేసి మోయడం సాధ్యమవుతుందా? సప్త సముద్రాల లోతును ఎవరైనా కొలవగలుగుతారా? ఒకవేళ
నువ్వు చేస్తే వాటిని కూడా చేస్తావేమో, కానీ యోగీశ్వరుని మనస్సును అర్థం చేసుకోవడం, వారి చర్యల్ని అర్థం చేసుకోవడం కష్టం. అంటే యోగి వాటన్నిటికంటే గొప్పవాడని చెప్పబడుతుంది ఇక్కడ. ఇది గొప్ప సాహసకృత్యమైన నాకు కూడా తెలుసు. అందువలన నలుగురిలో నవ్వులపాలవుతానేమో అని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించాను. మహారాష్ట్ర దేశంలోని ప్రథమ కవియు యోగీశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడతారో వారి కోరికలు నెరవేరినట్లు, వారి గ్రంథములు కొనసాగినట్లు చేయటానికి యోగులు అనేక మార్గములు అవలంబిస్తారు. యోగులే అట్టి పనికి ప్రేరేపిస్తారు. దాన్ని నెరవేర్చటకు భక్తుని కారణమాత్రంగా చేసుకొని వారి కార్యాలని వారే కొనసాగించుకుంటారు. 1700 శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయటానికి కాంక్షించాడు. యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యాన్ని కొనసాగించేలా చేశారు. అలాగే 1800 శక సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించారు. మహీపతి 4 గ్రంథాలు వ్రాశాడు. అవి భక్త విజయము, సంత విజయము, భక్తలీలామృతము, సంతలీలామృతము అనునవి. దాసగను వ్రాసినవి భక్తలీలామృతము, సంత కథామృతం మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని యందు కలవు. భక్తలీలామృతంలోని 31, 32, 33 అధ్యాయముల యందును, సంత కథామృతంలోని 57వ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి. ఇవి సాయిలీలా మాసపత్రిక సంపుటం 17 సంచికలు 11, 12 నందు ప్రచురితములు. చదువులు ఈ అధ్యాయాలు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్ చేత చిన్న పుస్తకములో చక్కగా వర్ణింపబడినవి. దాసగన్ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురంగా వ్రాసి ఉన్నారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవానీ మహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుత సచ్చేతర వ్రాయటకు కారణమేమి, దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకము కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలగచేయును. అవి మనోవికలత చెందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందాన్ని కలగచేస్తాయి. ఇహపరములకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తాయి. వేదముల వలె రంజకములను, ఉపదేశకములను అగు బాబా ప్రబోధములు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మఖ్య యోగము, అష్టాంగయోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందితురు. అంటే కేవలం సాయినాథుని యొక్క కథలు చదవడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా ఆత్మసాక్షాత్కారం కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. అంటే చదవడం, వినడం, మననం చేయడం, తెలుసుకున్నదాన్ని ఆచరించటం, ఈ చివరిది కూడా చేస్తే తప్ప ఈ ఫలితాలు రావు. అష్టాంగ యోగాల ప్రావీణ్యం, ధ్యానానందం, బ్రహ్మఖ్య యోగం అంటే మన సనాతన ధర్మంలో చెప్పబడిన గొప్ప గొప్ప సాధనా మార్గాల ద్వారా ఏదైతే లభిస్తుందో అవన్నీ సాయి సచరిత్ర చదివి అందులో చెప్పిన విధంగా జీవిస్తే చాలు, అవన్నీ లభిస్తాయి. అలా ఎంతోమంది సాయి సచరిత్ర చదివి సిద్ధపురుషులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప ప్రభావం ఉంటుంది సచ్చరిత్రకి. అందుచేత బాబా లీలలను పుస్తక రూపంలో వ్రాయ నిశ్చయించుకున్నాను. బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందం కలగచేస్తాయి. అందుచేత బాబాగారి ఆత్మసాక్షాత్కార ఫలితమగు పలుకులు, బోధలు సమకూర్చుకోవడానికి పూనుకున్నాను. సాయిబాబాయే ఈ కార్యానికి నన్ను ప్రోత్సహించారు. నా అహంకారమును వారి పాదములపై ఉంచి శరణన్నాను. కావున నా మార్గం సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యం తప్పక దయచేయననియు నమ్మి ఉన్నాను. నా అంతట నేను ఈ గ్రంథరచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని. మాధవరావు దేశపాండే అంటే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించమన్నాను. నా తరపున వారు బాబాతో ఇలా ప్రార్థించారు:
ఈ అన్నాసాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయాలని అనుకుంటున్నాడు. నేను భిక్షాటనిచే జీవించు ఫకీర్ను నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదని మీరు అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడితే వారు వ్రాస్తారు, లేదా మీ కృపయే దాన్ని సిద్ధింపచేస్తుంది. మీ యొక్క అనుమతి ఆశీర్వాదం లేకపోతే ఏదియూ జయప్రదంగా చేయలేము కదా అని చాలా వినయంగా శ్యామ బాబాను ప్రార్థించాడు. అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించాడు. మరియు ఇలా చెప్పాడు, కథలను అనుభవాలను ప్రోగు చేయమని చెప్పు. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమని చెప్పు. నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్త మాత్రుడే. నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను. వాడు తన అహంకారాన్ని విడవవలెను, దానిని నా పాదములపైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వారికి నేను మిక్కిలి సహాయం చేస్తాను. వారి జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడతాను. వాని అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండానప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురుతాయి. వారు ఆత్మసాక్షాత్కారాన్ని బ్రహ్మానందాన్ని పొందుతారు. నీకు తోచిన దాన్ని నీవు నిర్ధారణ చేయడానికి ప్రయత్నించొద్దు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయడానికి ప్రయత్నించొద్దు. ఏ విషయంపైనను కీడు మేలు ఎంచు వివాదం పనికిరాదు. వివాదం అనగానే నన్ను హేమాడు పంతును పిలవటానికి కారణమేమో మీకు చెప్తానని వాగ్దానం చేసిన విషయం జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు దాన్నే మీకు చెప్పబోతున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్తో నేను ఎక్కువ స్నేహంతో ఉండేవాడిని. వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు. అలాగే చేస్తానని వారికి నేను వాగ్దానం చేశాను. ఈ మధ్యలో ఏదో జరిగింది. అది నా షిరిడీ ప్రయాణానికి అడ్డుపడింది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడ్డాడు. నా స్నేహితుడు మందులు మంత్రము అన్నీ ఉపయోగించాడు, కానీ నిష్ఫలమయ్యింది. జబ్బు తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించుకొని పక్కన కూర్చుని పెట్టుకున్నాడు, కానీ ప్రయోజనం లేదు. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనం ఏమిటి? గురువు మనకి ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఎందుకు పోవాలి అని భావించి షిరిడీ ప్రయాణాన్ని మానుకున్నాను. కానీ కానున్నది కాకమానది కదా. అది ఈ క్రింది విధంగా జరిగింది. నానాసాహెబ్ చాందోర్కరు ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసయికి పర్యటనకై పోతూ ఉన్నాడు. టానా నుండి దాదర్కు వచ్చి అక్కడ వసయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందుకు నాపై కోపగించాడు. నానా చెప్పినది సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉంది. అందుచేత ఆ రాత్రి షిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాను. సామాన్లు కట్టుకుని షిరిడీ బయలుదేరాను. బాంద్రా నుండి దాదర్ వెళ్ళి అక్కడ మనమాడు వెళ్ళే రైలు ఎక్కాలని అనుకున్నాను. అటులనే దాదర్కు టిక్కెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చున్నాను. బండి బయలుదేరుతుందనగా మహమ్మదీయుడొకడు నేను కూర్చున్న పెట్టెలోనికి హడావుడిగా వచ్చి నా సరంజామా అంతా చూచి ఎక్కడికి పోతున్నావు అని నన్ను ప్రశ్నించాడు. నా ఆలోచన అతనికి చెప్పాను. వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దు, ఎందుకంటే మనమాడు మేలు దాదర్లో ఆగదు, అదే రైల్లో ఇంకా ముందుకు పోయి బోరిబందర్ స్టేషన్లో దిగు అని సలహా చెప్పాడు. ఈ చిన్న లీలయే జరగకపోతే నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరలేకపోయేవాడిని. అనేక సందేహాలు కూడా కలిగి ఉండేవి. కానీ నా అదృష్టవశాత్తు అది అలా జరగలేదు. మరుసటి దినం సుమారు 9-10 గంటల్లోగా నేను షిరిడీ చేరాను. షిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉన్నాడు. ఇది 1910వ ప్రాంతంలో జరిగింది. అప్పటికి సాటేవాడ ఒక్కటే షిరిడీ వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉన్నది. టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించాలని నాకు ఆతృత కలిగింది. అంతలో అప్పుడే మసీదు నుండి వస్తున్న దాత్యా సాహెబ్ నూల్కరు బాబా వాడా చివర ఉన్నారనియు మొట్టమొదట ధూళి దర్శనం చేసుకోనమని నాకు సలహా ఇచ్చాడు. స్నానానంతరం ఓపికగా మరల చూడవచ్చని చెప్పాడు. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందం పొంగి పొరలినిది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికన్నా ఎన్నో రెట్లు అనుభవమైంది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పుకులు మర్చిపోయాను. మనస్సుకు సంతృష్టి కలిగింది. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది.
నాకు షిరిడీ పోవలసిందని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించాను. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించాను. వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేసి తిని ఇప్పుడు నేను కూడా అదే పని చేయాలి. నాకు బాబాగారి పాదపద్మాలను ప్రసాదించిన వారు డాక్టర్ ధనంజయ, వారి ధర్మపత్ని సుజాతక్క. డాక్టర్ ధనంజయ గారు చిన్న వయసులోనే బాబాగారిలో ఐక్యమై వెళ్ళిపోయారు. అలాగే నన్ను మొట్టమొదటి షిరిడీకి తీసుకెళ్ళి నన్ను నా మిత్రుడు రామ్మూర్తి, మేమిద్దరం స్నేహితులం. అతనికి ఇంట్లో కొంత సమస్యలు ఎక్కువైపోయి గొడవలు పడి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి నా దగ్గరికి వచ్చి షిరిడీకి వెళ్ళొద్దామా అని అంటే సరే అని అతనితో కలిసి నేను షిరిడీకి వెళ్ళాను. బహుశా అది 88, 89 ఆ మధ్యలో అయి ఉండొచ్చు. అలా బాబాగారిని నాకు పరిచయం చేసిన వారు ఒకరు, షిరిడీకి తీసుకువెళ్ళిన వారు ఇద్దరు కూడా బాబాలో ఐక్యమైపోయారు. వారిద్దరికీ ఈ సందర్భంగా నేను కూడా అనేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. కథలోకి వెళ్దాం. నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రం ఏమిటంటే, మనలో ఉన్న ఆలోచనలు మారిపోతాయి, వెనుకటి కర్మల బలము తగ్గిపోతుంది. అంటే వెనకటి జన్మల కర్మల ప్రభావంగా ఈ జన్మలో మనం ఏమైనా కష్టాలు పడుతున్నా, బాధలు పడుతున్నా, బలహీనతలు ఏమైనా మనం వెంటాడుతున్నా అవి కూడా అన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి. క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగుతుంది, వైరాగ్యం వస్తుంది. సాయి భక్తుల్లో చాలామందికి వైరాగ్యం ఉంటుంది. ఆ వైరాగ్యం రాని వారు దురదృష్టవంతులు, అంతకు మించి ఏమీ లేదు. నా పూర్వజన్మ సుకృతం చేత నాకు ఈ దర్శనం లభించిందనుకున్నాను. సాయిబాబాను చూసినంత మాత్రమనే ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపం ఊహించింది. ఇది కూడా సత్యం. బాబా భక్తులకు అంతటా బాబానే కనిపిస్తుంటాడు, తలుచుకోగానే కనపడుతుంటాడు. బస్సులో వెళ్తుంటే, కారులో వెళ్తుంటే బాబా గురించి మాట్లాడుకుంటున్నా, బాబా గురించి ఆలోచన రాగానే మన ఎదురుగా ఒక కారో ఒక బస్సు వెళ్తుంటుంది, దాని వెనకాల బాబా గారి ఫోటో ఉంటుంది. అలా అడుగడుగున బాబా దర్శనం ఇస్తుంటాడు. వాడాలో తీవ్ర వాగ్వివాదం. నేను షిరిడీ చేరిన మొదటి దినముననే నాకు బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వాగ్వివాదం జరిగింది. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండాలి అని నేను వాదించాను. మన కర్మలను మనమే చేయటానికి గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నంతో ఈ జన్మదుఖం నుండి తప్పించుకోవాలి. ఏమీ చేయక సోమరిగా కూర్చునేవాడికి గురువు మాత్రం ఏం చేస్తాడు అని నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించాను. భాటే మాత్రం ఇంకొక వాదాన్ని పట్టుకుని ప్రారబ్ధం తరపున వాదిస్తూ కాకున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు. మనుజుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటుండనిమ్ము, గర్వం కానీ అహంకారం కానీ మీకు తోడ్పడవు. అంటే సాయి మార్గంలో హేతువాద లక్షణాలతోటి, తర్కశాస్త్రంతో, సొంత తెలివితేటలతోటి ముందే చెప్పినట్టుగా బాబా లీలలను, బాబా ప్రబోధాలని, ఇది నిజమా, ఇది జరిగే అవకాశం ఉందా అని ఆలోచిస్తూ అడుగులు వేసేవాళ్ళు బాబాను అర్థం చేసుకోవడం కష్టం, గమ్యం చేరడం చాలా కష్టం. బాబా లాంటి గురువుల దగ్గర అవి కుదరవు. కేవలం పుస్తకాలు చదివి జ్ఞానం చెప్పే గురువులు ఉంటారు కదా, వారితో వాదించవచ్చు, వారితో రకరకాలుగా మాట్లాడవచ్చు, కానీ బాబా దగ్గర కుదరదు. ఈ వాదన 1 గంట వరకు జరిగింది, కానీ ఇది విద్దమని ఏమీ తేలలేదు. అలసిపోవటి చేత ఘర్షణ మానుకున్నాను. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పింది. దేహాత్మ బుద్ధి అహంకారం లేకుంటే వివాదమునకు తావులేదని గ్రహించాను. 1000 ఏళ్ల వివాదానికి మూల కారణం అహంకారం. వాదించాడు, కానీ వెంటనే అతని మనసులోనే అతనికి అర్థమైపోతుంది, ఈ వాదన వల్ల ఏం ప్రయోజనం, నేను ఏం సాధించాను, ఉన్న మనశ్శాంతి పోగొట్టుకున్నాను. సో వాదన అనేది అశాంతిని సృష్టిస్తుంది. ఈ వాదన ఎక్కడి నుంచి వస్తుంది? నేను అనే అహంకారం నుంచి వస్తుంది. ఇవన్నీ పోవటానికే గురు మార్గం అవసరం. అది ఇంకా ముందు తెలుస్తుంది. ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇలా అడిగాడు, వాడాలో ఏం జరిగింది, ఏమిటా వివాదం, అది దేనిని గూర్చి, ఈ హేమడ్ పంత్ ఏమంటున్నాడు? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడ్డాను. సాటేవాడ మసీదుకు చాలా దూరంలో ఉంది. మా వివాదం గురించి బాబాకి ఎలా తెలిసింది? అతడు సర్వజ్ఞుడే ఉండవచ్చు, లేకపోతే మా వాదనలు ఎలా గ్రహించాడు? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చు. అతనిలో
బాబా అంటే ఏమిటి అని విచారణ మొదలైంది. ఆ విచారణలో బాబా మన అంతర్యామై ఉండవచ్చు, మన లోపట ఉన్న ఆత్మ అయి ఉండవచ్చు, లేకపోతే అతనికి ఎలా తెలుస్తుంది, చాలా దూరంలో కదా ఉంది వాడా అనేది అతనికి ఆలోచన రేకెత్తించింది. హేమాడ్ పంతును బిరుదుకు మూల కారణం సాయిబాబా నన్నెందుకు హేమాడ్ పంతుని పిలిచాడు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇది హేమాద్రి పంతను నామమునకు రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంతు ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అను గొప్ప గ్రంథాలను రచించినవాడు. మోడీ భాషను, ఒక నూతన గణిత విధానాన్ని కూడా కనిపెట్టినవాడు. మరి నేను వానికి పూర్తిగా వ్యతిరేకత గలవాణ్ణి, అంటే మేధాశక్తి అంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదుని ఇచ్చారో తెలియలేదు. బాగా ఆలోచన చేయగా ఇది నా అహంకారాన్ని చంపుకోవడానికి ఒక అస్త్రమని, నేనెప్పుడు అనుకోవ నమ్రతలు కలిగి ఉండాలని, బాబా కోరిక అయి ఉండవచ్చునని గ్రహించాను. ఇలా ఆత్మవిమర్శ చేసుకోగలగాలి. తమలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తించగలగాలి. బాబా కానీ ఇతరుల ద్వారా కానీ ఏదైనా చెప్పినప్పుడు ఇది నాకేమైనా వర్తిస్తుందా, బాబాగారు ఏమైనా నాకు వీరి ద్వారా చెప్పనిస్తున్నారా, నేను ఏమన్నా తెలుసుకోవాల్సింది ఉందా అని తన అంతరంగాన్ని పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు మన తప్పులు మనకు దొరుకుతాయి. అప్పుడు వారు మారే అవకాశం ఉంటుంది. లేకపోతే 8 జన్మలు ఎత్తిన అలాగే ఉంటుంది. అంతకుముందు వాడాలో జరిగిన చర్చల్లో చూపిన తెలివితేటలకు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చు అనుకున్నాడు. తెలివిని అభినందించాడు. అలాగే హేమాడ్ పంత్ అనే గొప్ప మేధావితో పోలుస్తూ అతనిలో ఉన్న సుగుణాలు, అంటే నమ్రత, అహంకారం లేకుండా ఉండడం, అణిగి మణిగి ఉండడం, ఈ లక్షణాలు కూడా నువ్వు నేర్చుకోవాలి అబ్బాయి అని బాబా హెచ్చరించినట్టుగా తెలుసుకున్నాడు. భవిష్యరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యం కలదనియు, భవిష్యత్తు తెలిసే బాబా ఇట్లా నేననియు భావించవచ్చును. ఎందుకంటే హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానాన్ని చక్కని చాకచక్యంతో నడిపాడు. సంస్థానం యొక్క లెక్కలను బావుగా ఉంచాడు. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చేత్రను గొప్ప గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం పారాయణ చేస్తే ఏమేమి లభిస్తాయి? భక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, నిర్వ్యామోహం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, ఆత్మశరణాగతి వస్తుంది, ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సిన సమస్త సుగుణాలు లభిస్తాయి. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమన్నారో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. అంటే హేమాడ్ పంత్ రాసిన గ్రంథంలో ఇప్పుడు చెప్పబోయే విషయం లేదు. అలాగే మనమ్మగా ట్రాన్స్లేట్ చేసిన గ్రంథంలో కూడా లేదు. ఇది కాకాసాబ్ దీక్షిత్ తన డైరీలో రాసుకున్న దాన్ని బట్టి గుణాజీ గారు ఇంగ్లీష్లో రాస్తే దాన్ని తెలుగులో మన పత్తినారాయణ గారు అందజేశారు. అందుకనే బాబాగారి జీవిత చరిత్రలో ఒకటి సంపూర్ణం, ఒకటి అసంపూర్ణం అని చెప్పడానికి వీల్లేదు. అన్నీ అసంపూర్ణాలే. ఎందుకంటే ఎన్నో విషయాలు ఆయా గ్రంథాల్లో లేవు. అంటే సచ్చేత్తుల్లో మనమ్మ గారి గ్రంథంలో లేనివి పత్తినారాయణ గ్రంథంలో ఉంటాయి. పత్తినారాయణ గ్రంథంలో కొన్ని లేనివి ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ఉంటాయి. ఈ రెండిట్లో లేనివి మాస్టర్ గారు రాసిన లీలామృతంలో ఉంటాయి. ఈ మూడిట్లలో లేనివి బివి నరసింహస్వామి రాసిన భక్తుల అనుభవాల్లో ఉంటాయి. వాటిల్లో లేనివి ఇంకా వేరే వేరే గ్రంథాల్లో, సాయిలీల మాసపత్రిక, ఇలా రకరకాలుగా. కనుక సాయినాథుడికి సంబంధించి ఒక గ్రంథం సంపూర్ణం అనడానికి లేదు. ఒక్కో గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అన్ని గ్రంథాలు మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఆనందించాలి తప్ప ఈ గ్రంథాలను అభిమానించుకుంటూ ఈ గ్రంథమే గొప్పది, మరొక గ్రంథం తక్కువది అని ఇంకో గ్రంథాన్ని అవమానించడం చాలా చాలా తప్పు. నువ్వు ఒక గ్రంథాన్ని ఇష్టపడి ఇంకో గ్రంథాన్ని అవమానిస్తున్నావు, తక్కువ చేస్తున్నావు అంటే అది నీ గురువు యొక్క మరొక గ్రంథాన్ని నువ్వు తప్పుపడుతున్నావు, తక్కువ చేస్తున్నావు అనేది మర్చిపోవద్దు. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే బాబాగారికి సంబంధించిన ఒక చినిగిపోయిన కాగితం మీద బాబాగారికి సంబంధించిన ఫోటో ఉన్నా, ఆయన లీల ఉన్నా, అది కూడా మనకు పరమపావనమైన పవిత్రమైనదిగానే భావిస్తాం తప్ప ఓ చిన్న కాగితమే కదా, చిన్న విషయమే కదా అనే భావన ఎప్పుడూ ఉండకూడదు. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమన్నారో హేమాడ్ పంతు వ్రాసి ఉండలేదు. కానీ కాకాసాబ్ దీక్షిత్ ఈ విషయాన్ని గూర్చి తాను వ్రాసుకున్న దాన్ని ప్రచురించాడు. హేమాడ్ పంతు బాబాను కలిసిన 2వ దినం కాకాసాబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని అడిగాడు. బాబా అలాగే అన్నాడు. ఎక్కడకు అని ఎవరో అడిగారు. చాలా పైకి అన్నారు బాబా. మార్గం ఏంటి బాబా అని దీక్షిత్ అడిగాడు. అక్కడికి పోవటానికి అనేక మార్గములు కలవు.
షిరిడి నుంచి కూడా ఒక మార్గం కలదు. మార్గము ప్రయాసకరమైంది. మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు ఉంటాయి అని బాబా చెప్పారు. అలా అయితే మార్గదర్శనం వెంట తీసుకుని పోతే అని కాకాసాహెబ్ దీక్షిత్ అడగగా, అలా అయితే కష్టమే లేదు అని బాబా జవాబిచ్చాడు. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేరుస్తాడు. మార్గమధ్యమున ఉన్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పిస్తాయి. మార్గదర్శకుడే లేకపోతే అడవి మృగం నుంచి చంపబడవచ్చు, లేదా దారి తప్పి గుంటల్లో పడిపోవచ్చు. మసీదులో అప్పుడు అక్కడే ఉన్న దాబోల్కర్ను ప్రశ్నకు అది తగిన సమాధానం అని గుర్తించాడు. వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించాడు. పరమార్థం నిజముగా గురుబోధ వలన చిక్కుననియు, రామకృష్ణులు తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లొంగి అనుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందిరనియు, దానికి దృఢమైన నమ్మకం అనగా నిష్ఠ, ఓపిక అనగా సబూరి, నిష్ఠ సబూరి అను 2 సుగుణముల ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రహించాడు. 2వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. గురువు తప్పనిసరిగా అవసరం అని అన్నాడు కదా అని చెప్పి సాయి భక్తులు లివింగ్ గురువులంటూ పరిగెత్తారా, మీ సర్వస్వాన్ని కోల్పోతారు. బాబా మార్గంలో మాత్రం లివింగ్ గురువుతో అవసరమే లేదు. మన బాబావారు ఎప్పుడూ లివింగే. కాబట్టి ఆయన్ని మాత్రమే గురువుగా భావించి మనం ఆయన చూపిన మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా ఆయనే చూసుకుంటాడు. పొరపాటున మరొకరిని గురువుగా పెట్టుకున్నారా, మళ్ళీ అనేక జన్మలు ఎత్తవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే బాబాను మించిన గురువు, బాబాతో సమానమైన గురువు మనకు ఎక్కడ దొరకడు. నువ్వు ఎప్పుడైతే బాబాకు నీకు మధ్యలో ఒక గురువుని పెట్టుకుంటావో, బాబా అనే ఒక సమర్థమైన గురువుని పక్కన పెట్టేసినట్టే లెక్క. కాబట్టి బాబా మార్గంలో మరొక గురు వ్యవస్థ లేదు, అక్కర్లేదు. బాబా నువ్వే నా గురువు, నువ్వే నా తల్లి, నా తండ్రి, నా సర్వస్వం, నన్ను నడిపించే బాధ్యత నీదే అంటే ఆయన తప్పకుండా మనం నడిపిస్తాడు. అలా నడిపించిన వారిలోనే బివి నరసింహస్వామి ఉన్నాడు, ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారు ఉన్నారు, మాతాజీ కృష్ణప్రియ ఉంది, ఇంకా అనేక మంది సిద్ధపురుషులుగా మహాత్ములుగా లోకంలో పూజలు అందుకుంటున్న వాళ్ళందరినీ బాబాని నడిపించాడు. వాళ్ళకి ఎవ్వరికి మధ్యలో గురువులు లేరు. కాబట్టి ఇతర గురువుల వ్యవస్థల జోలికి వెళ్ళవాకండి. సాయిరాం.